మన గుడిపాల చెరువులు ఉన్నాయి కదా, చెరువులంతా ఇప్పుడు హైవే రోడ్ వర్క్స్ వల్ల పాడైపోవడం జరిగింది. అంటే చెరువు మొత్తము పుడిపోయింది. సో వర్షాలు వచ్చి రెయిన్ వాటర్ అనేది స్టాగ్నేట్ అయ్యే పరిస్థితి లేదు చెరువుల్లో. సో వాటన్నిటిని కూడా మీరు ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి, ఒక గుడిపాలనే కాదు ఎక్కడైతే ఈ ఎక్స్ప్రెస్ హైవే జరిగిందో కంప్లీట్ డంప్ చేసేసారు. అంటే చెరువు అనేది ఉండేది కనిపిస్తలేదు. ప్లస్ ఈ చెరువులు ఎంక్రోచెస్ ఎక్కువ జరిగిపోయినాయి. సో మీరు ఒక సర్వే ఆదేశించి ఏ చెరువు అయితే ఎన్క్రోచ్ కానీ లేదంటే పూడిక తీయకుండా ఉన్నారో వాటన్నిటిని రివైజ్ చేసి వాటర్ స్టోరేజ్ ఉంటే తప్పితే బావుల్లో నీళ్ళు ఉండలేదు, బోర్లలో నీళ్ళు వస్తలేదు. అంటే మన గుడిపాల మెయిన్ రోడ్లో బంగారక్క చెరువు అని ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే పోయింది. నేను మొన్న ఎప్పుడో విజిట్ చేస్తే కంప్లీట్గా చెరువు అనేది మట్టితో నింపేసి ఉండాలి హైవే వాళ్ళు వర్క్ చేసినప్పుడు. వాటన్నిటిని అంటే మీ దృష్టిలో పెడుతున్నాయి. ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు వాటర్ స్టాగ్నేట్ కాకపోతే వాటర్ పక్కకి వెళ్ళిపోతుంది. అంటే పొలాల్లోకి వెళ్ళిపోయి వాటర్ నిలువ లేకపోవడం వల్ల బావులంతా ఎండిపోతుంది. ఒక్కసారి ఆ బంగారక్క చెరువుని మీరు వెరిఫై చేయండి.